ఐదవ షెడ్యూల్ స్టేటస్ను ఇవ్వమని డిమాండ్ చేస్తున్న ఉత్తరాఖండ్ పర్వత ట్రైబల్ పీపుల్. ఫిఫ్త్ షెడ్యూల్ అంటే ఏమిటి, ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మా డాటర్ వివరణ ఇస్తుంది, చూడండి. ఉత్తరాఖండ్ కి సంబంధించి హిల్లీ రీజియన్స్ అంటే ఏదైతే పర్వత ప్రాంతాలకు సంబంధించి ఉంటాయో ఆ రీజియన్స్ లో ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉంటారు. అయితే ఆ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉన్న ప్రాంతానికి షెడ్యూల్డ్ ఏరియాస్ గా గుర్తించాలి. అయితే వాళ్ళకి ఫిఫ్త్ షెడ్యూల్ కావాలని చెప్పేసి ఆ ట్రైబల్ పీపుల్ కోరుకుంటున్నారు. అంటే మమ్మల్ని ఫిఫ్త్ షెడ్యూల్ లో ఈ ఉత్తరాఖండ్ లోని హిల్లీ రీజియన్స్ ని ఫిఫ్త్ షెడ్యూల్ లో చేర్చాలి అని చెప్పేసి ట్రైబల్ పీపుల్ అడుగుతా ఉన్నారు. అయితే ఈ ట్రైబల్ పీపుల్ ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి, సో అక్కడ వాళ్ళు బ్యానర్ లో మాకు ఫిఫ్త్ షెడ్యూల్, జార్ఖండ్ లోని హిల్లీ రీజియన్స్ ని ఫిఫ్త్ షెడ్యూల్ లో జాయిన్ చేయండి, లేదు అని అంటే ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొంటా ఉన్నాం, ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, ఈ ప్రాంతంలో యువత మాత్రం ఉండట్లేదు, కేవలం వృద్ధులు మాత్రమే ఉంటున్నారు ఈ ఉత్తరాఖండ్ లో, మిగతా వాళ్ళందరూ పక్క వేరే వేరే రాష్ట్రాలకి, రాజస్థాన్ కి, వాటికి వీటికి అని చెప్తూ వెళ్తా ఉన్నారు. వాళ్ళు మొత్తం లివింగ్ కూడా అక్కడే ఉంటుంది. సో పాపులేషన్ అనేటువంటిది డీపాపులేటెడ్ అవుతా ఉంది. అక్కడ పాపులేషన్ మొత్తం పూర్తిగా తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పెరుగుతా ఉన్నాయి. సో స్పెషల్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేదు కాబట్టి పైగా ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. సేమ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే, హిమాచల్ ప్రదేశ్ లో 43% ఆఫ్ పాపులేషన్ వరకు కూడా ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు. సో అందుకని వాళ్ళల్లో కూడా కొన్ని రీజియన్స్ కి ఫిఫ్త్ షెడ్యూల్ ని యాడ్ చేశారు. బట్ కానీ ఉత్తరాఖండ్ లో ట్రైబల్ పీపుల్స్ 30 to 40% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఫిఫ్త్ షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది చరిత్రకారులు అంటే హిస్టోరియన్స్ కూడా వీళ్ళకి అవసరం ఈ స్పెషల్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేదు, వీళ్ళకి అది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ కావాలి. ఈ ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కానీ, కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, ట్రైబల్ రైట్స్ కానీ, సో ఇవన్నీ కూడా పెరగాలి అని అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఖచ్చితంగా నీడే, ఇట్ ఈస్ ఎసెన్షియల్ అని చెప్పి హిస్టోరియన్స్ కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నేటివ్ వర్షిప్పర్స్ కానీ, సో వీళ్ళంతా కూడా ఇంతే చెప్తున్నారు, ఫిఫ్త్ షెడ్యూల్ కావాలి అని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉత్తరాఖండ్ కి ఇదేమి కొత్త కాదు. ఈ ఫిఫ్త్ షెడ్యూల్ స్టేటస్ అడగడం అనేది ఇంతకు ముందు కూడా అడగడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ 1874 కింద దీనికి ఉత్తరాఖండ్ లోని చాలా ప్రాంతాలకు కూడా స్పెషల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదే విధంగా 1935లో కూడా ఎక్స్క్లూడెడ్ డిక్లరేషన్ కింద ఉత్తరాఖండ్ కి స్పెషల్ ప్రొటెక్షన్ ఉండేది. కానీ 1972లో ఈ ట్రైబల్ రైట్స్ అనేటువంటివి, ప్రొటెక్షన్స్ అనేటివి కూడా తీసివేయడం జరుగుతుంది. గత 52 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్తరాఖండ్ లో ఎటువంటి ప్రొటెక్షన్స్ లేదు. సో అందువల్ల ఈ ఉత్తరాఖండ్ అనేటువంటిది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, ట్రైబల్ రైట్ ఇష్యూస్ కానీ, సో ఇవన్నీ కూడా వస్తూ ఉండడం జరుగుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ఈ ఫిఫ్త్ షెడ్యూల్డ్ స్టేటస్ కనుక ఇస్తే వీళ్ళు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పోయి, మళ్ళీ ఎవరైతే వాళ్ళ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి కూడా వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. మరియు ఈ హిల్లీ రీజియన్స్ లో యువత లేరు కాబట్టి వీళ్ళు మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఉత్తరాఖండ్ నుంచి ప్రజలు. అయితే భారతదేశ రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్డ్ స్టేటస్ అన్నటువంటిది 10 రాష్ట్రాలలో మాత్రమే ఉంది. ఈ 10 రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ కి అప్లై అవుతుంది. అయితే వాటిల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, తెలంగాణ, ఈ 10 రాష్ట్రాలలోనే షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి. అయితే ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ అని అంటే ఎక్కడైతే ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారో వాటినే షెడ్యూల్డ్ ఏరియాస్ గా గుర్తిస్తారు. సో అయితే ఈ ఏరియాస్ కి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 244 అనేటువంటిది చెప్తా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ట్రైబల్ షెడ్యూల్ కి సంబంధించి ఫిఫ్త్ షెడ్యూల్ గురించి ఆర్టికల్ 244 కాన్స్టిట్యూషన్ లో ఉంది, అది తెలియజేస్తా ఉంటుంది.
ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ కి సంబంధించి 5th షెడ్యూల్ లో ట్రైబల్ ల్యాండ్ కి సంబంధించి, ట్రైబల్ హ్యాబిటేట్ కి సంబంధించి కూడా ఉంటుంది. ట్రైబల్ ఆర్థిక వ్యవస్థ కానీ ఇటు వీటినన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తుంది, ట్రైబల్స్ యొక్క ప్రయోజనాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉండడం ద్వారా ఈ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ఏమని కోరుతా ఉన్నారు అని అంటే, మాకు 5th షెడ్యూల్ లో ఈ హిల్లీ రీజియన్, ఉత్తరాఖండ్ లోని హిల్లీ రీజియన్స్ ఎక్కువ మంది ట్రైబల్ పీపుల్ ఉన్నారు కాబట్టి 30 నుంచి 40% ఆఫ్ పాపులేషన్ అన్నటువంటిది ఉంది. సో వీళ్ళకి ఈ హిల్లీ రీజియన్స్ ని 5th షెడ్యూల్ యాడ్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు.